ప్రభుత్వం అయితే రైతు భరోసా డబ్బులైతే విడుదల చేయడం అయితే జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతు భరోసా మీకు ఇప్పటి వరకు అమౌంట్ పడని వారికి అందరికీ కూడా ఈ అమౌంట్ అయితే పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులైతే విడుదల చేసినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో డిస్ట్రిక్ట్స్ వైజ్గా అమౌంట్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో ఇప్పటి వరకు రైతు భరోసా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా మేము అమలు చేసినాం, అందరికీ వచ్చిందా రాలేదా అంటే నాకు తెలియదు, మీరు ఇచ్చిన సమాచారమే నా దగ్గర ఉంది, నా వద్ద ఉంది అని అయితే వ్యాఖ్యానించారు. వాస్తవానికి యాసంగికి ఇవ్వాల్సిన రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇప్పటి వరకు పంపిణీ చేయలేదని అయితే అయినప్పటికీ లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా విషయంలో ఇక్కడ రైతన్నలు ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు అన్న మాకు రైతు భరోసాకు సంబంధించి అయితే అమౌంట్ అనేది ఇప్పటి వరకు ₹1 కూడా మా ఖాతాలో జమ కాలేదు, ప్రభుత్వం ఏమో డబ్బులు అనేవి విడుదల చేసిందని అయితే మనకు ఒక స్పష్టత అయితే ఇచ్చారన్నమాట. సో ఇటీవల చూసుకున్నట్టయితే 9,000 కోట్లు అనేవి రైతు భరోసాకి ఇవ్వాల్సిన రుణం రైతులకు ఇప్పటికే ఆర్బీఐ నుంచి వెళ్ళి రుణం తీసుకొని వచ్చి రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం చాలా వరకు అయితే ఈ ఆలస్యం చేస్తుందన్నమాట. సో రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారంటైతే విమర్శలు వెళ్తున్నాయి. అందరికీ వచ్చిందో రాలేదో తనకు తెలియదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. సీఎం స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని అయితే రైతులు వాపోతున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే రైతు భరోసాకు సంబంధించి అయితే ఇప్పటి వరకు ఎలాంటి అమౌంట్ పడలేదని అయితే రైతులు చాలామంది అయితే ఇక్కడ కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తున్నారన్నమాట. సో ఇప్పటి వరకు మీకు అమౌంట్ అనేది పడినట్లయితే మీది ఏ జిల్లా, మీకు ఎన్ని ఎకరాల పొలం అనేది మీ పేరు మీద కలిగి ఉండడం అయితే జరిగిందనేది అయితే వివరాలు అనేవి ఇవ్వగలరన్నమాట. ఎందుకంటే ఇటీవల చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఇక్కడ రైతులు అమౌంట్ అనేది పడింది అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు అనేది అనుకుంటున్నారన్నమాట. కానీ ఖాతాలో పడ్డదో పడలేదో తనకు తెలియదు. ఎందుకంటే 9,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ నుంచి రుణం తీసుకొచ్చారు, ఆ అమౌంట్ అయితే వేసినామని అయితే చెప్పారన్నమాట. సో మీ ఖాతాలో రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు అమౌంట్ పడినట్లయితే ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరన్నమాట. సో ఇప్పటి వరకు మీకు ₹1 కూడా అమౌంట్ అనేది పడినట్లయితే మీకు ఏ జిల్లా, ప్రతి ఒక్కరైతే మీ ఏ జిల్లా మీకు ఈ అమౌంట్ అనేది ఇప్పటి వరకు ప్రభుత్వం అయితే ఇంకా ఈ విడుదల చేసిరు అనేది చెప్తున్నారు. కానీ రైతులు అయితే ఏ ఒక్కరు కూడా అమౌంట్ పడలేదు ఇట్లనే వేపొస్తున్నారనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ఇక్కడ ఏం చెప్తుందంటే అమౌంట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ ఉగాదిలోగా మీ అందరి ఖాతాలోకి అయితే పడతాయి అన్నట్టయితే ఇట్లా కూడా చెప్పట్లేదు అన్నమాట. ఇక్కడ డైరెక్ట్ ఏం చెప్తున్నారంటే లేదు, మేము అందరికీ కూడా అమౌంట్ అయితే విడుదల చేశాం, కానీ అవి పడతాయో లేదో మాకైతే తెలియదు అన్నట్టయితే ఇట్లనే గత యాసంగి సీజన్లో కూడా ఇలానే చేసారు. ఈ యాసంగి కూడా మనం చూడొచ్చు అన్నమాట.